మౌన పోరాటం మౌన పోరాటం. హలో హలో మేడం, ఏంటలా వెళ్ళిపోతున్నావు? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నువ్వేంటి దుర్గలా మాట్లాడుతున్నావు? డౌటా? అదే, నన్నింతగా బాగా రెడీ చేశావు, నా చేత సుమంగళి పూజ కూడా చేయించావు. మరిప్పుడేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? నీ డౌట్స్ అన్నీ తీర్చుకోవాలి కదా, తీర్చుకోకుండా ఎలా వెళ్ళిపోతావు? చెప్పు, నీ డౌట్ ఏంటి? నువ్వు జానకివా దుర్గవా? దుర్గని. జానకిని. దుర్గలో ఉన్నా జానకిని. ఏయ్, జానకిలా ఉన్నా దుర్గని. కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఓకే, నీ కన్ఫ్యూజన్ ని నేను క్లియర్ చేస్తాను. ఇందాకేదో అన్నావు కదా, అచ్చం దుర్గలా మాట్లాడుతున్నావు, దుర్గ కొడుతోంది అని. మరి నేను కొడితే కూడా దుర్గ కొట్టినట్టే ఉంటుందా? మరి నేను కొట్టనా? కొట్టనా? వద్దు వద్దు. చంపళ్ళు పగిలిపోతాయి. సరిపోలేదా? ఇంతకు ముందు పడిన టార్చర్ సరిపోలేదా? గుర్తొచ్చిందా? నువ్వు నీకు అన్ని తెలుసు అంటే నువ్వు ఖచ్చితంగా దుర్గవే. నువ్వు దుర్గవే. అవును, నేను దుర్గనే కదా. నువ్వు దుర్గవే, నాకు తెలిసిపోయింది. నువ్వు దుర్గవే. విశాలాక్షి, ఎవరు చెప్పారు నేను దుర్గనని? నేను జానకినే. జానకివా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు దుర్గవని. నువ్వు దుర్గ అంటున్నావు కాబట్టి దుర్గనే. కాదు జానకి అంటే నేను జానకినే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కన్ఫ్యూజనే ఉంటుంది, క్లారిటీ ఉన్న వాళ్ళకి క్లారిటీగానే ఉంటుంది. అసలు ఇంతకీ నువ్వెవరు? దుర్గని నేనే. జానకిని నేనే. కాదు, నువ్వు ఖచ్చితంగా దుర్గవే. లేదంటే నన్ను టార్చర్ పెట్టిన విషయాలు నీకెలా తెలుస్తాయి? దుర్గ చెప్పింది. దుర్గ చెప్పిందా? అవును, ఒక గుంట నక్క మా ఇంట్లో ఉండేది. నక్క నేను కర్రలతో కొట్టాను, చప్పటి సంకటి పెట్టాను, చేదు మందులు మింగించానని అన్నీ చెప్పింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు దుర్గవే. ఇది దుర్గ దెబ్బే. దుర్గే ఎంత గట్టిగా కొట్టగలదు? దుర్గ చేతులు అడవిలో కట్టెలు కొట్టిన చేతులు కదా. ఈ చేతులు ఇంట్లో పనులన్నీ చేసి రాడ్ తేలిన చేతులు. అంటే
అంటే నువ్వు నేను జానకిని. కాదు. ఈ దెబ్బ ఏదో తేడాగా ఉందే. సువర్ణ, నువ్వు దుర్గనే కాదు, ఈ జానకితో కూడా గెలవలేవు. ఓ, వెళ్ళు. ఇది ఖచ్చితంగా దుర్గ దెబ్బే. మరి ఇది జానకి. నువ్వు జానకివే, సరేనా? కదా, వెళ్ళు వెళ్ళు. సువర్ణ, ఆగో. అక్కడ పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళిపోకు, లేదంటే మళ్ళీ నీ మీద రివర్స్ కేసు పెడతారు. ఈ విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చెప్పానుగా, వెళ్ళు. నా చేత సుమంగళి పూజ చేయిస్తావా? సరైన బుద్ధి చెప్పానుగా నీకు. నోరు ముయ్. నీకు నోరు తెరిచి మాట్లాడే అర్హతే లేదు. నేనేం చేశాను? ఏం చేశావా? చెయ్యాల్సిన చండాలమంతా చేసేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? మహేంద్ర, చూపించు. మనం దొంగతనంగా పెళ్లి చేసేసుకుందాం. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా, ఎవ్వరికీ తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. డాడ్, ఇది మీకెలా వచ్చింది? ఎవరు తీశారు ఈ వీడియోని? ఎవరు తీశారన్నది ఇంపార్టెంట్ కాదు బేబీ. రోడ్డున పడ్డాక ఎవరైనా వీడియో తీస్తారు. నువ్వు చేసిన దాని గురించి చెప్పకుండా తీసిన వాళ్ళ గురించి అడుగుతావేంటి? ఎస్ డాడ్, దాంట్లో కొంత నిజం ఉంది. నేను ద్వారకని ప్రేమించాను. మామ్, ఎందుకు ఇలా కొడుతున్నావు? నేను ఈ తప్పు చేయలేదు. మళ్ళీ మాట్లాడావంటే ఇక్కడే చంపి పాతేస్తాను. ఛీ, నిన్నింత అపురూపంగా పెంచుకుంటే నువ్వింత వెధో పని చేస్తావనుకోలేదే. నీ తెలివి, నీ స్పీడు చూసి మా కూతురు చాలా స్ట్రాంగ్, చాలా గ్రేట్ అనుకున్నావు. కానీ నువ్వు ఇంత వీక్ అయిపోతావు అనుకోలేదు. నేను వీక్ అవడం ఏంటి మామ్? ఐఎమ్ సో స్ట్రాంగ్. స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? రెండో పెళ్లి వాడిని వెతికి మరీ వాణ్ణి లవ్ చేయరు బేబీ. ఏయ్, నీకంత ప్రేమించాలనుకుంటే మన సర్కిల్లో పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ పిల్లలున్నారు. వాళ్లలో ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా. ఇలాంటి ఒక వెధవని, అది కూడా రెండో పెళ్లివాణ్ణి ప్రేమించి వాడితో తిరిగి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఒళ్ళు కొవ్వెక్కిన పనులెందుకే? మామ్, ఛీ, నోర్మై. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీకోసం మేము ఎంత కష్టపడుతున్నావు. నిన్ను యువరాణిలా చూడాలని ఆశపడుతుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతావా?